ఆశాజ్యోతి దేశానికి ప్రశాంతించినటువంటి మా దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశీస్సాల సంస్థల గురించి ఈరోజు గుంటూరులో అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఎంతో భారీ ర్యాలీతో ఈరోజు ఘనమైనటువంటి వాళ్ళ అభివృద్ధి జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారు స్మరించుకుంటున్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి సంఘం, ప్రతి కులం ఒకటి గమనించాలి. అంబేద్కర్ గారి బొమ్మని అది పెరిగిన పోరాటం చేస్తున్నట్టు మేము ఒక విషయాన్ని రానున్న రోజుల్లో ప్రతి కరెన్సీపై భారత కరెన్సీ ఏదైతే ముద్రిస్తూ ఉన్నారో ప్రతి కరెన్సీపై కూడా అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, అంబేద్కర్ గారి పేరు చెప్తున్నటువంటి ప్రతి సంఘం, ప్రతి కులం, ప్రతి మతం ఈరోజు మీరందరూ ముక్తి కంఠంతో డిమాండ్ చేయాలి. అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించాలని. మీరెందుకు ఇప్పటివరకు కూడా ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాను. అయితే ఎప్పటికైనా సరే ఆత్మపరిశీలన చేసుకోండి. మీ అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, భారతదేశంలో ప్రతి కుల సంఘాలకి, ప్రజల సంఘాలకి అంబేద్కర్ గారు ఇచ్చిన పదాలను ప్రతి ఒక్క నాయకుడికి ఒకటే వినియోగిస్తూ ఉన్నాం, వినియోగిస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు భారత కరెంట్ ముద్రించాలని చెప్పని చేస్తున్న పోరాటానికి మీరు మద్దతు ఇవ్వండి. అది నెరవేరే విధంగా మనందరం కలిసి నడుద్దాం. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారు చాలా మంది చెప్తూ ఉన్నారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారని. రాజ్యాంగం ఒకటే ఈ దేశానికి ఇచ్చింది అంబేద్కర్ గారు. మహిళలకే కానీ, దళితులకే కానీ, బీసీలకే కానీ, కార్మికులకి, కృషకులకి, శ్రామికులకి, ప్రతి ఒక్కరికి దేశంలో ఇచ్చిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు యువత కాదు, ఆఖరికి ఆయన రాసిన రాజ్యాంగం వల్ల వన్య ప్రాణులకు కూడా రక్షణ కలిగిందని చెప్పంటే అది ఏ దేశంలో కూడా, ఏ కంట్రీలో లేని విధంగా మన భారతదేశానికి మాత్రమే అది గిఫ్ట్గా ఇచ్చిన అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల తప్ప వేరే కాదని చెప్పి మీ అందరూ తెలుసుకోవాలి. కాబట్టి అంబేద్కర్ గారు ఉండకూడనటువంటి వ్యక్తి పేరు, వ్యక్తి ఫోటో కరెన్సీ నోట్లపై ఉంది. కానీ ఉండాల్సినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఎంతో అగౌరవంగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. న్యాయం జరగాల్సినటువంటి అంబేద్కర్ గారికి న్యాయం జరగకపోతే మన పోరాటాలు ఎందుకు చేస్తున్నాం నాకు అర్థం కాని పరిస్థితి. దయచేసి ముఖ్యంగా మాలా మాదిగలు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి పేరు ఎక్కువ చెప్పినది ఎవరంటే ఈ మాలా మాదిగలు మాత్రమే. దయచేసి నా సోదరులారా, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అంబేద్కర్ గారికి చూస్తున్నటువంటి అగౌరవాన్ని మనం స్పందిద్దాం, ఖండిద్దాం. ఖచ్చితంగా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ ముద్రించాలని చెప్పని ఖచ్చితంగా నెరవేరే విధంగా మనం అందరూ కలిసి పనిచేద్దాం. మీ అందరికీ పిలుపునిస్తున్నాను. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముద్రించాలి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను.